Hi, this is Ram Gopal Verma and congratulations to iDream for reaching 1 million subscribers. తెలుగు సినిమా స్థితిని స్థాయిని పెంచిన సినిమా ఇది పెంచిందని ఎట్లా అనుకుంటారు మీరు? అంటే గ్రాండ్ సెటిల్స్ ఏదో ఖర్చు పెడితే పెంచినట్ట చెప్పండి, నాకు తెలియగలుగుతాను మీ ఉద్దేశంలో. కాదండి, అంత ఖర్చు పెట్టి అంత గ్రాండ్ అంత పెద్ద భారీ సెటిల్స్ అంత గ్రాఫిక్స్ ఏదైతే మీ ఉద్దేశంలో మన మన తెలుగు ఫీల్డ్ ఎలివేట్ చేసినట్ట, లేదా మొన్న ఏదో చిన్న పిక్చర్ వచ్చింది బ్రహ్మాండంగా పోయింది, మరి అదే దానికి అంత పేరు వచ్చింది, ఎంత బాగా పోయింది అది? ఏదో అడుక్కునేవాడా ఏదో వచ్చింది బిచ్చగాడు, మరి ఏదో అందుకు టెరిఫిక్గా పోయింది. ప్రొడ్యూసర్ 3 లక్షల లాభం. చెప్పండి, ఇది పిక్చర్ కదా, ఈ బాధ ఏదేదా? ఇప్పుడు శారద ఉంది, శారద పిక్చర్ కదా, సాధారణ ఉంది, దాంట్లో ఒక నీతి ఉంది, అది పిక్చర్ కదా, అది బాగపోలేదా? మరి దానికి ఏం ఖర్చు అయింది? అంటే మీ ఉద్దేశం ఏంటంటే ఎంత భారీగా తీసి అబ్బో కళ్ళు జిగేరు మంది సెటిల్ చేశారు కాబట్టి అది గొప్ప పిక్చర్ అయినా ఇండస్ట్రీకి పేరు పెట్టారు. అలా కాదండి, చిన్న సినిమాలు చిన్న బడ్జెట్ల సినిమాలు ఎట్లా పోతున్నాయి, పెద్ద సినిమాలు కూడా కొన్ని అలాగే బ్రహ్మాండంగా ఆడుతున్నాయి. కానీ ఈ పర్టికులర్ మూవీ విషయానికి వస్తే, బాహుబలి విషయానికి వస్తే, బాహుబలి విషయానికి వస్తే నిజంగా అది ఏదో పబ్లిసిటీ స్టంటో లేదా పబ్లిసిటీ వల్ల అదే జనం మెచ్చుకున్నారు, ఏదో బాగా పోయింది, దాంట్లో పోవద్దని మనం అన్నాం, పోయింది కరెక్టే. నిజంగా పోలేదనుకోండి, వాట్ ఎవర్ ది ఫేట్, ప్రజలు ఆదరించలేదు అనుకోండి, ఏమయ్యేదండి? అన్ని 100 కోట్లు ఏమయ్యాయి? నేను ఆ విధంగా గ్రాండియర్ తీయటమే గొప్ప నేర్చుకున్నాను. కాదండి, అసలు సినిమా ఇట్ ఈస్ మెంట్ ఫర్ ఎంటర్టైన్మెంట్. నిన్ను ఏ విధంగా తర్వాత మీడియం ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఉన్నారు, మీడియం ఆఫ్ వాట్ నాట్, సో ఎవ్రీథింగ్ మోడల్ వచ్చింది అనుకుంటే, నేను ఇప్పుడు కదా చెప్పుకున్నాను, ఇట్స్ పవర్ఫుల్ మీడియా అని. పవర్ఫుల్ మీడియా కాబట్టి దానిలో నువ్వు ఏదో ఒకటి ప్రజారంజకంగా ప్రజలకు ఉపయోగపడేటట్టు, ప్రజల్లో చైతన్యం కలిగేటట్టు చేయడానికి నువ్వు ట్రై చేయాలి. కాదు పవర్ఫుల్ మీడియా. ఇదేంటంటే స్పాట్ ఇంట్రెస్ట్, చూసిన వాళ్ళకి ఇంట్రెస్ట్ కూడా తర్వాత మాకు చెప్పుకున్నారు. ఎవరు బాహుబలి ఏం చెప్పుకుంటారు చెప్పండి, మీరు పెట్టుకొచ్చారు, ఏం చెప్పుకుంటారు కూడా అంటే నేను విమర్శిస్తున్నాను అని అర్థమైంది నాకు. ఒకళ్ళు నేను విమర్శించట్లా, ఎవడో కూడా తప్పటకు నా భావన నేను చెప్పుకుంటున్నాను. అంత అవసరం లేదేమో అనేది నాకు ఉద్దేశం. ఇప్పుడు 2 సంవత్సరాలు బట్టి తీస్తున్నారు ఇంగ్లీష్ సెకండ్ ఇదని, అంత అవసరమా అని నేను నా ఉద్దేశం. నేను ఆ సెట్లకి అవన్నీ ఎందుకు పనికిరాక గ్రాండియర్ ఇప్పుడు వాడాలి. మన దేశం గ్రాండియర్ పరిస్థితుల్లో ఉందా? మన రాష్ట్రం గ్రాండియర్ పరిస్థితుల్లో ఉందా? ప్రజలందరూ గ్రాండియర్గా ఉంటున్నారా? ఇండస్ట్రీ అంతా మంచి గ్రాండియర్గా ఉందా? ఏది చెప్పడు గ్రాండియర్, పదవదానికి పనికి వస్తుందని చెప్పడు. ఓకే, అది నా ఉద్దేశం. ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్ ఎనీబడీ. అర్థమైంది. మీరు ఎందుకండి ఈ మధ్యకాలంలో సినిమాలు చేయట్లేదు? ఒక 3 ఏళ్ల క్రితం ఆపేశారు. ఈ మధ్య ఆ బిగినింగ్లోనేమో 2 రోజుల ముందు నేను రాష్ట్ర పిక్చర్ చేసే ముందేమో నాకు ఎక్కువ అవకాశాలు కూడా రాలేదు, నిజం చెప్పాలంటే రాలేదు. వచ్చింది ఏమో నాకు తిప్పి పంపించాను, నచ్చగా క్యారెక్టర్లో నేను నచ్చగా నాకు వద్దని ఏమనుకుందని చెప్పి అలా తిప్పి దగ్గర 15 పిక్చర్ వరకు తిప్పి పంపించాను. నాకు నచ్చలేదు, ఎందుకంటే ఉస్మా లాంటి క్యారెక్టర్ లేదు, చీప్ క్యారెక్టర్ అంతా ఉండటం నాకు ఇష్టం లేదు. పోతే ఇప్పుడు రెమ్యునరేషన్ కూడా దాన్ని దగ్గర గీసి మాట్లాడతారు. ఏదో మనం అంత అనుభవించి మరి గీసి దీనికి ఎందుకంటే రిమేజ్ అవ్వాలి. అది కాకుండా ఈ మధ్య క్లబ్లోనే జారి పడ్డారంటే ఇంకా రన్నే ట్రాక్ మీద నీళ్ళు ఉండే చూసుకోలేదు, అందరూ కలిసి మొక్కలు బాగా దెబ్బలేదు. ఇంకా సరిగ్గా ఆటలో బాగా కోఆపరేట్ చేసిన, అందుకని 3 సినిమాలు వచ్చినాయి కానీ చెప్పాను, బాబు నేను బాధపడాలి, మిమ్మల్ని బాధపెట్టాలి, ఎందుకు నాకు కంప్లీట్ స్వాధీనం వచ్చిన తర్వాత ఇప్పుడు చేస్తానని దగ్గర సంవత్సరం బట్టి ఇది చేయట్లేదు. దానివల్ల మీకు గ్యాప్ కనపడుతుంది. నేను కూడా
తృప్తిపడ్డాను. ఎందుకంటే ఇవాళ రేపు వచ్చే పిక్చర్స్లో ఏ క్యారెక్టర్ గొప్ప క్యారెక్టర్ చెప్పడం మా ఇప్పుడు మేము వేసిన పిక్చర్ల కంటే ఏ గొప్ప క్యారెక్టర్ ఒక్క పిక్చర్ చూపిస్తాం సార్. ఎంతసేపు వాళ్ళు నరుక్కుంటారు ఇలా నరుక్కుంటారు, పెట్రోల్ తప్ప పెట్రోల్ ఈ పెట్రోల్ కార్లు పక్కన పెట్టుకుంటాం. ఈ తప్ప బీభత్సం తప్ప ఇంకేదో కనపడుతున్నాయి. మంచి సెంటిమెంట్ ఏదైనా కనపడుతుంది, ఆహ్లాదకరమైన పాట ఏదైనా కనపడుతుందా, ఆనిముత్యాలైన డైలాగ్స్ ఎలా కనపడుతున్నాయి చెప్పండి మీ మనసులో అడగండి. ఇప్పుడు దర్శకులు ఎవరు అలాంటి సినిమాలు తీయలేకపోతున్నారు అనుకుంటున్నారా మీరు? అంటే ఈ మధ్యకాలంలో ఏ సినిమాలు చూడలేదా మీరు? ఒక 5-6 ఏళ్ల క్రితం నేను ఏమీ చూడట్లేదు, ఏమీ చూడలేదు. ఎందుకంటే ఎవరు మమ్మల్ని పిలవట్లేదు. ఓల్డ్ ఆర్టిస్ట్ వాళ్ళకి చూద్దామనే సహృదయాలకు లేదు, ఎవరో పిలవట్లేదు. థియేటర్కి చూస్తే అక్కడ మమ్మల్ని చూసి వీళ్ళకి అక్కడ సరిగ్గా చూడట్లేదు. థియేటర్లో వెళ్ళి వేస్ట్ అయిపోతాను. ఇప్పుడు అంత దూరం థియేటర్కి వెళ్ళే ఓపిక కూడా లేదు. టీవీ ముందు కూర్చొని మనకు రకరకాల పిక్చర్స్ వస్తున్నాయి. రకరకాల ఇంగ్లీషు, హిందీ, తెలుగు, రకరకాల పిక్చర్లు వస్తున్నాయి. అది చూసుకుంటూ కూర్చుంటే మనకు టైం పాస్ అయిపోతుంది సార్. ఇవాళ ఈ పిక్చర్లు చూసి నేర్చుకోవాల్సింది గొప్పగా ఉందంట అని ఫీల్ అవ్వాల్సింది పిక్చర్లు ఏం కనపట్టలేదు. మీరు నటించిన సినిమాల్లో అంటే లాస్ట్ 4-5 ఇయర్స్గా మీరు నటించిన సినిమాల్లో పోనీ మీ పాత్రలను మీకు నచ్చాయా? మీరు నటించిన సినిమాల్లో ఆఖరాఖరణ 2000 అరుంధతి మాత్రం ఏదండి? అరుంధతి పాత వేషం బాగుంది, నాకు నచ్చింది. అందరూ బాగున్నారు, పాత వేషం చాలా బాగుందని అన్నారు. చాలు సరే. ఇప్పుడు ఈ దరువు అంటారా, నాకు పేటెంట్ వేషం కదా, పేటెంట్ వేషం అది తప్పదు. మరి యమకోణం మళ్ళీ మొదలైంది, అది ఎముడు నా పేటెంట్ వేషం. తప్ప నేను ఈ మధ్య ఏది తీయలేదు. సార్ ఒక విషయం చెప్పండి సార్, పరిశ్రమలో ప్రతిరోజు ఏదో ఒక యాక్టివిటీ ఉంటుంది. ఒక అవార్డు ఫంక్షన్ అనో, లేకపోతే ఎవరిదో పెళ్ళనో, ఇంకెవరిదో ఏదో పెద్ద ఈవెంట్ అనో ఏదో ఒకటి జరుగుతూ ఉంటాయి. నేను ఈ మధ్యకాలంలో ఒక 5-6 ఏళ్ళుగా, ఇంకా ఎక్కువే, ఒక 10 ఏళ్ళుగా నేనైతే మిమ్మల్ని ఎక్కడా చూడలేదండి. అబ్బాయి మీరు చాలా 2 ఏళ్ళ బట్టి దెబ్బ కానీ వస్తారు ఏ ఫంక్షన్కి వెళ్తున్నా. ఎందుకంటే ఒక మనిషిని పుచ్చుకునే అంతకు ముందు నిజంగా వెళ్ళేవారు అన్నిటికీ? చాలా ఆటికి వెళ్ళాను. నేను పిలిచిన అన్నిటికీ ఫాలో అయ్యేవాడిని. ఎందుకంటే వాళ్ళు పాప ప్రేమతో పిలిచారు. కానీ నేను చాలా ఫంక్షన్స్లో పాల్గొన్నాను. మీరు మాట్లాడాను, నాగేశ్వరరావు కూడా మీరు చాలా అద్భుతంగా మాట్లాడాడని. ఈ మధ్య దెబ్బలు కానీ అసలు అట్లేదు, ఏ ఫంక్షన్కి అట్లేదు. ముందుగానే చెప్పేస్తాను నేను రాలేను, నాకు దెబ్బ తగిలి ఉంది, అట్లా కొట్టుకుంటూ నేను రాలేను అని. అంతకుముందు ప్రతి ఫంక్షన్కే వెళ్ళామని చూడలేదు, కానీ ప్రతి ఫంక్షన్కి వెళ్ళామని. కానీ చాలామందిలో కూడా ఒక ఎప్పుడు ఒక ఇదనమాట, అసలు ఏమైపోయారు సత్యనారాయణ గారు, ఎందుకు కనిపించట్లేదు, ఎందుకు సినిమాల్లో చేయట్లేదు, లేకపోతే అసలు ముందు అసలు ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు? కాకపోతే ఏంటంటే ఇది కాదు, ఒకటేమో నాకు నా పాత్రలు నచ్చలేదు. పాత్రలు నచ్చలేదు సర్వాది చేసేసానండి, పాత్రలు నచ్చలేదు. తర్వాత వాళ్ళ ట్రీట్మెంట్ అసలు బాగలేదు. ట్రీట్మెంట్ అంటే ఇప్పుడు తాత వేషం కదండి, ఏమి చేస్తే ఇద్దరంటే తాత 6 మంది కనిపిస్తారు కదా. మరి రేపైనా బిగిన్ చేద్దామన్నా, రేపైనా ఎట్లా బిగిన్ చేస్తారంటే తాత వేషం అంటే ఎంత ఏది, నా గెట్టప్ ఎలా ఉంటుంది, నా హెయిర్ స్టైల్ ఎలా ఉంటుంది, బిగిన్ చేసుకున్న హెయిర్ స్టైల్ ఎలా ఉంటుంది, ఇవన్నీ ఛాన్సాలు కదా. అవన్నీ ఛాన్సల్ లేదు, మీకు తెలుసు కదండి. మీరే కదా అది ముందుగానే ఇంత వేగ్గా ఉంటే అసలు పిక్చర్ చేసే క్యారెక్టర్ అవుతుంది. వద్దు బాబు, ఇది అవుతాను మేడం, క్లారిటీ లేదంటారు. మేము అంతా చాదర్స్లో అన్నీ పర్ఫెక్ట్గా ఉంటాయి కానీ అప్పుడు వెళ్ళేవాళ్ళం కాదు. Hi, this is Ram Gopal Verma and congratulations to iDream for reaching 1 million subscribers. Hi, this is Ritu Verma. Nenu Milasjani. Hello everybody, this is me Noel. 1 million subscribers reach అయిన శుభతరుణంలో నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. iDream 1 million subscribers కి రీచ్ అయ్యిందండి. Congrats to iDream Media on reaching 1 million subscribers. iDream Media on 1 million subscribers reach చేసినందుకు all the best and congratulations to you. Congrats iDream. Keep up the good work and continue to entertain.